పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియ దైవబిడ్డలారా, మే మాసము మరే మాత పూజిత మాసం. ఆ తల్లి యొక్క అద్భుతాలను గురించి ధ్యానించుకునే సమయంలో మేమందరం కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటి రోజు స్పెయిన్ దేశంలో స్తంభంపై వెలిసిన మాత యొక్క అద్భుతం, రెండో రోజున అర్జెంటీనా దేశంలో శాన్ నికోలస్ మాత అద్భుతం, మూడో రోజు తమిళనాడు రాష్ట్రంలో వెలగని మాత అద్భుతాలు, నాలుగో రోజు ఫ్రాన్స్ దేశంలో లూర్దు మాత అద్భుతం, ఐదో రోజు పోర్చుగల్లో ఫాతిమా మాత అద్భుతం, ఆరో రోజు ఐర్లాండ్లో మౌంట్ కార్మెల్ మాత అద్భుతం, ఏడవ రోజు ఐర్లాండ్లో నాక్ మాత అద్భుతం, ఎనిమిదో రోజున పారిస్ నగరంలో అద్భుత పతాక మాత అద్భుతాలు, తొమ్మిదో రోజున ఫ్రాన్స్లో లా సాలెట్ మాత అద్భుతం, పదవ రోజున బెల్జియంలో బ్యూరేయింగ్ మాత అద్భుతం, 11వ రోజున బెల్జియంలో పానెక్స్ మాత అద్భుతం, 12వ రోజున జపాన్లో అకితా మాత అద్భుతం, 13వ రోజున ఆఫ్రికా ఖండంలో కిబేహు మాత అద్భుతం. మరి ఈ రోజున 14వ రోజున కొలంబియాలో చిక్విన్ క్వీరా మాత అద్భుతాన్ని గురించి ధ్యానించబోతున్నాం. కొలంబియా దేశంలో జరిగిన ఈ యొక్క అద్భుతం ఏమిటయ్యా అంటే, పాడైపోయిన మరియు రంగులు వెలిసిపోయిన ఒక చిత్రం తిరిగి ప్రాణం పోసుకున్న అద్భుతం. 1560వ సంవత్సరంలో ఒక చిత్రకారుడు నారవస్త్రంపై మరియమాత, సెయింట్ ఆంథోనీ మరి సెయింట్ ఆండ్రూల చిత్రాన్ని గీసి ఉన్నారు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ చిత్రం వర్షానికి తడిసి రంగులన్నీ పోయి చిరిగిపోయి గుర్తుపట్టలేని విధముగా తయారైంది. దాన్ని ఒక పాత గదిలో పడేశారు. 1586వ సంవత్సరంలో మరియా రామోస్ అనే భక్తురాలు ఆ పాత చిత్రం ముందు మోకరిల్లి విధముగా ప్రార్థించింది. ఓ పరిశుద్ధ తల్లి, నీవెప్పుడూ నీ ముఖాన్ని మాకు చూపిస్తావు అని ఎంతో అర్థతో ప్రార్థించింది. అకస్మాత్తుగా గదిలో అద్భుతమైన కాంతి ప్రసరింపజేసింది. రంగులు వెలసిపోయి చిరిగిపోయిన ఆ చిత్రం క్షణకాలంలో అద్భుతముగా మారిపోయింది. కాంతివంతముగా ఉంది. రంగులు కొత్తగా ప్రకాశించాయి. చిగురులు మాయమయ్యాయి. ఆ చిత్రం నుండి వెలువడిన కాంతి ఆ ప్రాంతమంతటా కూడా నింపేసింది. ఈ అద్భుతం ద్వారా కొలంబియా దేశమంతా క్రైస్తవ విశ్వాసం బలపడింది. పాతబడిన చిత్రాన్ని దేవుడు ఎలాగైతే నూతనముగా మార్చారో, అలాగే మనం పాడైపోయిన జీవితాలను కూడా తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నూతనముగా మార్చేస్తారని ఈ అద్భుతం మనందరికి కూడా తెలియజేస్తుంది. చిక్విన్ క్వీరా మాత నేడు కొలంబియా దేశ రాణిగా ఆరాధించబడుతుంది. అనేక మంది భక్తులు తమ నలిగిపోయిన హృదయాలను పట్టుకుని ఆ తల్లి చెంతకు వచ్చి శాంతిని పొందుతున్నారు. ఈ అద్భుతం మనందరూ కూడా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని దృష్టిలో ఏది పనికిరాదు కాదు. మన పాపంలో పడిపోయి మన ఆత్మరంగు కోల్పోయినప్పటికీ తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన సహాయం కోరితే ఆమె మనల్ని మళ్ళీ ప్రకాశవంతముగా మారుస్తుందని ఈ యొక్క అద్భుతం యొక్క ఉద్దేశం. పాతబడిన విశ్వాసాన్ని అద్భుతం నూతనముగా కాంతివంతముగా చేస్తుంది. మరి తల్లి చిత్రం వెలిగిపోయినట్లే మన జీవితాలు కూడా ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా దైవకృపలో వెలుగుతాయని ఈ యొక్క అద్భుతం యొక్క సారాంశం. ఈ రోజున చిక్విన్ క్వీరా మాతను వేడుకుందాం. మన హృదయాల్లో ఉన్న చిగురులను, పాపపు మచ్చలను తొలగించమని కోరుకుందాం. దేవుడు తన యొక్క అందమైన చిత్రాలుగా మనందరిని మార్చి తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన తోడ్పాటు ద్వారా దైవకృపకు పాత్రలయ్యే విధంగా మనందరినీ దీవించాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఎవరైతే ఈ యొక్క మే నెలలో జపమాలను జపిస్తున్నారో, తల్లి మరియమ్మ గారికి మధ్యస్థ ప్రార్థన తోడ్పాటు కోరుకుంటున్నారో, అటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు దీవించబడాలని త్రిత్వైక సర్వేశ్వరిని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు వాక్యాల ద్వారా జపమాల ద్వారా మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.